ఈ రోజు నుండి ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ ని యూట్యూబ్ లో డైలీ ఒక క్లాస్ ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. చాలా మంది స్టూడెంట్స్ కూడా కొంచెం క్లాసెస్ పెట్టమని అడుగుతున్నారు. సో ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ ఇంటర్మీడియట్ సిలబస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ స్టార్ట్ ట్రిగ్నోమెట్రీ. ట్రిగ్నోమెట్రీ అనేది ఇంటర్మీడియట్ లో చాలా స్కోరింగ్ సబ్జెక్ట్, స్కోరింగ్ టాపిక్. అండ్ మీరు ఒక ఎంసెట్ రాయాలన్నా, ఏ3 ఎంట్రన్స్ రాయాలన్నా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ట్రిగ్నోమెట్రీ చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. దానికి బిఫోర్ మీకు 10th క్లాస్ ఫండమెంటల్స్ అన్ని బాగా వస్తే ఇంటర్మీడియట్లో ఏ చాప్టర్లో మీరు న్యూ ఫార్ములాస్ చూసినా ఆ 10th క్లాస్ బేస్ చేసిన ఫార్ములాస్ నుండే కొత్తగా ఎన్నో ఫార్ములాస్ ని క్రియేట్ చేస్తారు. సో జస్ట్ రీకాల్ అవర్ 10th క్లాస్ ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్. Now, already we know some reciprocals. First one, sin theta into cosecant theta is equal to 1. Cos theta into secant theta is equal to 1. Tan theta into cot theta is equal to 1. ఈ 3 formulas ఏంటి? Reciprocals. From this formula we can write as sin theta is equal to 1 by cosecant theta. Similarly, cosecant theta is equal to 1 by sin theta. Cos theta is equal to 1 by secant theta. Secant theta is equal to 1 by cos theta. Next one, tan theta is equal to 1 by cot theta. Similarly, cot theta is equal to 1 by tan theta. వీటితో పాటు ఇంకా 2 ఫార్ములాస్ నేర్చుకోవాలి. tan theta is equal to sin theta by cos theta. Cot theta is equal to cos theta by sin theta. ఈ ఫార్ములాస్ నుండి ఫస్ట్ మనం ఏం నేర్చుకుంటామంటే ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. ఆల్రెడీ మనకి ఫస్ట్ ఫార్ములా తెలుసు, sin square theta ప్లస్ cos square theta is equal to 1. Already we know trigonometric identities. ఈ ఫార్ములాస్ సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకోవాలి మీకు 2-3 మెథడ్స్ చెప్తాను. ఫస్ట్ మెథడ్ ఏంటి? జనరల్ ప్రొసీజర్. సెకండ్ మెథడ్ ఏంటంటే నెక్స్ట్ వీడియోస్ లో ఒక హెక్సాగాన్ నుండి కూడా ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోవచ్చు. మన రెగ్యులర్ హెక్సాగాన్ ట్రిక్ అని ఉంటుంది. ఈ ఫార్ములాస్ అన్ని అందులో కూర్చేయచ్చు. ఆ ఫార్ములాని డిఫరెంట్ ఫార్ములాస్ కూడా మీరు ఓన్ గా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, మనకు స్టార్టింగ్ ఫండమెంటల్స్ అన్ని వస్తే తర్వాత ట్రిక్స్ నేర్చుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఫండమెంటల్స్ ఉంటే ట్రిక్స్ నేర్చుకోవాలి, బట్ డోంట్ లెర్న్ ట్రిక్స్ టు ఫండమెంటల్స్. ఎందుకంటే ఫండమెంటల్స్ వచ్చిన తర్వాత ట్రిక్స్ నేర్చుకున్నప్పుడు ఈ మెథడ్ లో చేస్తే ఈ ఆన్సర్ వచ్చింది, ఆ మెథడ్ లో చేస్తే ఈ ఆన్సర్ వస్తుందా రాదా అని వెరిఫై చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ వన్, sin square theta plus cos square theta is equal to 1. Both side sin square తో డివైడ్ చేయండి. డివైడ్ బై sin square on both side. sin square తో డివైడ్ చేశారనుకోండి, ఈ అబౌవ్ ఫార్ములాని sin square theta by sin square theta plus cos square theta by cos square theta is equal to 1 by cos square theta by sin square theta is equal to 1 by sin square theta. Sin square theta plus sin square theta ఎంత అవుతుంది? 1. 1 plus
cos square theta by sin square theta. Cos theta by sin theta అంటే ఏంటి? cot theta. Cos theta by sin theta అంటే ఏంటి? cot theta. Cos square theta by sin square theta అంటే ఏంటి అవుతుంది? cot square theta అవుతుంది. Understand? Cos theta by sin theta is equal to cot theta. Now cos square theta by sin square theta అంటే cot square theta. 1 plus cot square theta is equal to 1 by sin square theta. 1 by sin theta అంటే cosecant theta. 1 by sin square theta అంటే cosecant square theta. So ఇది ఒక ఫార్ములా. What is first formula? Sin square theta plus cos square theta is equal to 1. ఆ ఫార్ములాని బోత్ సైడ్ sin square theta డివైడ్ చేయండి. మీకు నెక్స్ట్ ఫార్ములా ఏంటి? 1 plus cot square theta is equal to cosecant square theta వస్తుంది. Again take sin square theta plus cos square theta is equal to 1. above ఫార్ములాలో బోత్ సైడ్ sin square theta తో డివైడ్ చేశారు. ఇప్పుడు ఏం చేయాలి? బోత్ సైడ్ cos square theta తో డివైడ్ చేయండి. అండర్స్టాండ్? సో sin square theta by cos square theta plus cos square theta by cos square theta is equal to 1 by cos square theta. Now listen, this step come from this formula. Sin theta by cos theta ante tan theta. Sin theta by cos theta is equal to tan theta. So sin square theta by cos square theta is equal to tan square theta. So tan square theta plus both terms will be cancelled. Value ఎంత వస్తుంది? 1 is equal to this step come from here. 1 by cos theta. 1 by cos theta అంటే ఏంటి? secant theta. 1 by cos square theta. ఇక్కడ స్క్వేర్ పెడితే ఇక్కడ కూడా స్క్వేర్ వస్తుంది. అంటే secant square theta. This can just rearrange. 1 plus tan square theta is equal to secant square theta. ఈ 3 ఏమంటాం? ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్. వీటిని ఏమంటాం? రెసిప్రోకల్స్ అంటాం. ప్లస్ 2 more formulas. ఇవి 10th క్లాస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిపీటింగ్ ఫార్ములాస్. అర్థమైందా? వీటితో పాటు sin 90 మైనస్ థీటా ఉంటాయి. అవి నెక్స్ట్ వీడియోలో వేరే మోడల్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 10th క్లాస్ లో మినిమం ఈ ఫార్ములాస్ వస్తే ఇంటర్మీడియట్ లో మీకు స్టార్టింగ్ చెప్పే చాప్టర్ లో ఉన్న ఫార్ములాస్ అన్ని యూజ్ఫుల్ అవుతాయి. వీటితో పాటు మరికొన్ని ఎక్స్ట్రా ఫార్ములాస్ నేర్చుకోవాలి. అండర్స్టాండ్? 1 2 3 4 5 6 7 8. 10th క్లాస్ లో మోస్ట్ రిపీటెడ్ ఫార్ములాస్ 8. వీటితో పాటు ఇంకా చిన్న చిన్న ఫార్ములాస్ ఉన్నాయి. sin a minus b cos a minus b అవి. కానీ 10th క్లాస్ లో అంత యూజ్ఫుల్ కాదు. ఫ్రమ్ ఇంటర్మీడియట్ ఆన్వర్డ్స్ దోస్ ఆర్ వెరీ వెరీ యూజ్ఫుల్. ఓకేనా? జస్ట్ సీ దీస్ ఆల్ ఫార్ములాస్. I will continue the next topic. Okay? Now, what next one? Sin a minus b formula మీకు తెలుసు. 10th క్లాస్ లో 11.2 లో మీకు ప్రూవ్ చేయడంలో వస్తుంది. Sin of a minus b is equal to sin a into cos b minus cos a into sin b. But don't multiply sin into a, sin into b. sin into a ఏంటి అవుతుంది? sin a. sin into b ఏంటి అవుతుంది? sin b. అలా మల్టిప్లై చేయకూడదని మీకు 10th క్లాస్ 11.2 లో థర్డ్ సమ్, ఫోర్త్ సమ్,
7th sum లో ప్రూవ్ చేయడం ఉంటుంది. సో యూ డోంట్ మల్టిప్లై లైక్ దట్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దీస్ ఫార్ములాస్? ఒక అన్నోన్ యాంగిల్ ని ఈ నోన్ వాల్యూస్ తో ఫైండ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఏ ప్లేస్ 60 degrees రాయండి, బి ప్లేస్ లో 30 degrees రాయండి. 60 - 30 ఎంత? 30. ఈ sin 30 వాల్యూ ఎంత వస్తుందో ఇందులో కూడా సబ్స్టిట్యూట్ చేసుకుంటే అంతే ఆన్సర్ వస్తుంది. అంటే ఇంటర్మీడియట్ వచ్చేసరికి మోర్ దాన్ 9 degrees వాల్యూస్ ని దీని నుండి మనం ఫైండ్ చేసుకోవచ్చు. ఓకే, సెకండ్ ఫార్ములా sin of a plus b. sin of a plus b అంటే సేమ్ ఫార్ములాలో ఒక ప్లస్ రాయడమే. sin a into cos b plus cos a into sin b. ఓకేనా? sin of a plus b ఫార్ములా, sin of a minus b ఫార్ములా రెండు కంపేర్ చేయండి. ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు మైనస్ వస్తుంది, ప్లస్ ఉన్నప్పుడు ప్లస్ వస్తుంది. అర్థమైందా? జస్ట్ మనం ఈజీ గుర్తుపెట్టుకోవాలి. సైన్ ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, కాస్ లో వస్తే ఎలా గుర్తుపెట్టుకోవాలి, అలా సిమిలారిటీ ఐడెంటిఫై చేసి గుర్తుపెట్టుకుంటే ఫార్ములాస్ అన్ని గుర్తుంటాయి. ఈ ఫార్ములా నుండి sin 2a sin 2θ ఫార్ములాని మనం ప్రూవ్ చేసుకోవచ్చు. చూడండి, ఐ టేక్ దిస్ ఫార్ములా, పుట్ a is equal to b. a is equal to b అని రాయండి, b is equal to a అని రాయండి. అప్పుడు ఇందులో ఉన్న యాంగిల్స్ అన్ని కూడా ఒకే యాంగిల్ లోకి చేంజ్ అవుతాయి. టేక్ దిస్ ఫార్ములా, డోంట్ టేక్ దిస్ ఫార్ములా. ఇందులో a is equal to b రాసేసుకోండి, a minus a 0 అవుతుంది, sin 0 వాల్యూ వస్తుంది. a is equal to b రాసేసుకోండి, sin of a plus a is equal to sin a into cos a ప్లస్ cos a ఇంటూ sin a. అంటే ఎక్కడైతే b ఉందో ఆ ప్లేస్ లో a రాయండి, లేకపోతే ఎక్కడైతే a ఉందో ఆ ప్లేస్ లో b రాయండి. ఆల్ యాంగిల్స్ ఆర్ చేంజింగ్ టు సేమ్ లెటర్స్. a plus a 2a. sin 2a is equal to sin a into cos a, sin a cos a plus cos a into sin a. cos a into sin a అన్న, sin a into cos a అన్న ఒకటే. సో sin 2a is equal to 1 time plus 1 time 2 times 2 sin a into cos a. What is sin 2a ఫార్ములా? 2 sin a cos a. ఇదే ఫార్ములాని మీరు థీటాలో రీప్లేస్ చేసుకోవచ్చు. పుట్ a is equal to theta. ఇక్కడ a is equal to b రాస్తే sin 2a cos 2a sin 2a sin 2b ఫార్ములాస్ వస్తాయి. ఇక్కడ a is equal to theta రాశారనుకోండి, sin 2 theta ఫార్ములా వస్తుంది. sin 2 theta ఎక్కడైతే a ఉందో ఆ ప్లేస్ లో theta రాయండి. 2 sin theta into cos theta. మీరు స్టార్టింగ్ ఈ ఫార్ములా నేర్చుకుంటే ఇదే మోడల్ లో మీరు sin theta ఫార్ములా రాయొచ్చు, sin theta by 2 ఫార్ములా రాయొచ్చు, sin theta by 4 ఫార్ములాస్ రాసుకోవచ్చు. అంటే ముందు ఫండమెంటల్స్ నేర్చుకోండి. ఇదే sin 2 theta ఫార్ములా tan లో కూడా ఉంటుంది. అవన్నీ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 10th క్లాస్ ఫార్ములాస్ నుండి కొద్దిగా 1 స్టెప్ ఫ్రంట్కి వెళ్తే ఈ న్యూ ఫార్ములాస్ మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. వాట్ ఈస్ sin a plus b ఫార్ములా? sin a into cos b plus cos a into sin b. ఆ ఫార్ములాలో a is equal to b సబ్స్టిట్యూట్ చేయండి, లేదా b is equal to a సబ్స్టిట్యూట్ చేయండి. అంటే అందులో ఉన్న డిఫరెంట్ యాంగిల్స్ సేమ్ యాంగిల్ లోకి చేంజ్ అవుతుంది. a plus a 2a sin a into cos a plus cos a into sin a, sin a into cos a into sin a అన్న, sin a into cos a అన్న ఒకటే. దట్స్ వై జస్ట్ రీఅరేంజ్ లైక్ దిస్. sin a cos a sin a cos a ఇది x అనుకోండి, ఇది కూడా x అవుతుంది. x plus x ఎంత అవుతుంది? 2x. ఇప్పుడు ఈ ఫార్ములా థీటాలో మార్చుకోండి. a is equal to theta రాశారనుకోండి, 2 sin theta into cos theta. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఫార్ములా అబౌట్ cos. అండర్స్టాండ్?
నెక్స్ట్ వన్ కాస్ ఆఫ్ a minus b is equal to cos a into cos b మైనస్, చూడండి ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ రాయకూడదు, అది ఓన్లీ సైన్ కి అలా రాయాలి. కాస్ చూసేసరికి ఏం చేయాలి, ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ రాయాలి. ఆ సిమిలారిటీ ఐడియా రావాలి. ఫార్ములా మీనింగ్ గుర్తుపెట్టుకోవాలి, ఆ సైన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సైన్ ఉన్నప్పుడు బిట్వీన్ లో ఇక్కడ ఏ సైన్ ఉంటే ఆ సైన్ వస్తుంది, కానీ కాస్ అయ్యేసరికి ఇక్కడ ఉండే సైన్ కి ఆపోజిట్ సైన్ వస్తుంది. ప్లస్ సైన్ ఏ ఇంటూ సైన్ బి. నౌ అబౌట్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, ఇదే ఫార్ములాలో ప్లస్ దగ్గర మైనస్ రాయడమే. cos A cos B minus sin A into sin B. cos చూసారు కదా, sin కి డిఫరెంట్ గా cos ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫార్ములా నుండి cos 2A ఫార్ములా నేర్చుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. sin 2A cos 2A tan 2A ఫార్ములాస్. పుట్ A is equal to B or B is equal to A. అంటే ఈ కాన్సెప్ట్ మీనింగ్ ఏంటి, ఇక్కడ ఉన్న డిఫరెంట్ యాంగిల్స్ ని సేమ్ యాంగిల్ లో చేంజ్ చేసుకోవడం. సో కాస్ ఆఫ్ A ప్లస్ A is equal to cos A into cos A minus sin A into sin A. cos A into cos A ఏంటి అవుతుందంటే cos square A minus sin A into sin A ఏంటి అవుతుంది sin square A. In the left side A plus A 2A. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాని థీటాలో కన్వర్ట్ చేయండి, అంటే పుట్ A is equal to థీటా. అంటే cos 2 theta is equal to cos square theta minus sin square theta. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములాని ఓన్లీ సైన్ లో రీఅరేంజ్ చేసుకోవచ్చు, ఓన్లీ కాస్ లో కూడా రీఅరేంజ్ చేసుకోవచ్చు. cos 2 theta ఫార్ములా కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్. cos 2 theta formula can be expressed as in terms of cos. అలా ఎక్స్ప్రెస్ చేయాలంటే మీకు ఫస్ట్ ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీ ఐడియా రావాలి. ఓకే, ఇందువల్ల చూడండి కంటిన్యూషన్ చెప్తాను. cos what is this new formula? Cos 2 theta is equal to cos square theta minus sin square theta. What is the, we know what standard form? Sin square theta plus cos square theta is equal to 1. దీంట్లో మనం 2 ఫార్ములాస్ ఫైండ్ చేయొచ్చు. ఓన్లీ sin స్క్వేర్ థీటా వాల్యూ కావాలంటే ఈ cos స్క్వేర్ రైట్ సైడ్ మూవ్ చేయండి. ఓన్లీ cos స్క్వేర్ వాల్యూ కావాలనుకోండి, ఇందులో ఈ sin స్క్వేర్ రైట్ సైడ్ మూవ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములా మీనింగ్ ఏంటి, we can rearrange only in terms of cos and also in terms of sin. First only sin లో కావాలనుకోండి, అంటే ఈ ఫార్ములా అంతా కూడా sin థీటాలో కావాలి. sin థీటాలో కావాలంటే cos స్క్వేర్ థీటా ఉండకూడదు. ఈ cos స్క్వేర్ థీటా ప్లేస్ లో ఏం రాయాలి, ఈ స్టెప్ రాయాలి. cos స్క్వేర్ థీటా ప్లేస్ లో ఏం రాయాలి, ఈ స్టెప్ రాయాలి.
What is meaning of cos square theta? 1 minus sin square theta. So 1 minus sin square theta. Already you have one more sin square theta. So cos 2 theta is equal to 1 minus 2 sin square theta. What we know? Cos 2 theta is equal to cos square theta minus sin square theta. We know one more formula from cos 2 theta in terms of sin. 1 minus 2 sin square theta. Suppose ఇదే ఫార్ములా నుండి మీకు ఓన్లీ కాస్ లో కావాలనుకోండి. Take cos 2 theta is equal to cos square theta minus sin square theta. What do you want? You want in terms of only cos. ఓన్లీ కాస్ లో కావాలంటే ఈ సైన్ ఉండకూడదు. ఈ సైన్ స్క్వేర్ థీటా ప్లేస్ లో ఏముంది? 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఉంది. సో కాస్ స్క్వేర్ థీటా మైనస్ ఆఫ్ ఈ సైన్ స్క్వేర్ థీటా ప్లేస్ లో ఈ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ రాయండి. 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. సో కాస్ స్క్వేర్ థీటా మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. So cos 2 theta is equal to cos square theta plus cos square theta. 2 cos square theta minus 1. చూడండి మనకి cos 2 theta కి ఇప్పుడు 3 ఫార్ములాస్ తెలుసు. ఆ 3 కంబైన్ చేస్తే ఒక న్యూ ఫార్ములా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. నిజంగా cos 2 theta is equal to what is first formula? Cos square theta minus sin square theta. What is second formula? 1 minus 2 sin square theta. What is third formula? 2 cos square theta minus 1. చూసారా cos 2 theta కి 3 ఫార్ములాస్ వచ్చాయి. దీంతో పాటు వన్ మోర్ ఫార్ములా ఏంటి? ఇన్ టర్మ్స్ ఆఫ్ tan. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. What is cos 2 theta formula? Cos square theta minus sin square theta. This can be also write as 1 minus 2 sin square theta. Also write as 2 cos square theta minus 1. Okay na? See this one. Next formula is tan. Understand? Tan of a minus b is equal to tan a minus tan b by 1 plus tan a into tan b. Second formula, tan of a plus b is equal to tan a plus tan b by 1 minus tan a into tan b. ఈ ఫార్ములా ప్రూఫ్ కూడా ఉంది. tan theta ఫార్ములా ఏంటి? sin theta by cos theta. tan of a plus b ఫార్ములా ఏంటంటే sin of a plus b by cos of a plus b. ఈ రెండు డివైడ్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. అదే a మైనస్ b కావాలనుకోండి, sin of a tan of a minus b is equal to sin of a minus b by cos of a minus b. ఈ ప్రూఫ్ కూడా నేర్చుకోవచ్చు. ఓకే, ఆ ప్రూఫ్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ a ప్లస్ b ఫార్ములా నుండి tan to a ఫార్ములా నేర్చుకోండి. పుట్ a is equal to b or b is equal to a. So tan of a plus a, I want to change in terms of angle a. Tan a plus tan a, ఎక్కడైతే b ఉందో అక్కడ a రాసేయండి. 1 minus tan a into tan a.
a plus c ఎంత అవుతుంది 2a. tan a plus tan a 2 tan a. tan a into tan a tan square a. ఇదే ఫార్ములాని మీరు థీటాలో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. పుట్ a is equal to theta. ఇక్కడ థీటా రాయండి. tan 2 theta 2 tan theta by 1 minus tan square theta. అంటే మీకు ఇప్పుడు sin of a minus b, sin of a plus b, cos of a minus b, cos of a plus b, tan of a minus b, tan of a plus b 6 ఫార్ములాస్ నేర్పించాను. ఆ 6 తో పాటు ఇంకేం నేర్చుకోవాలి? sin 2a, cos 2a, tan 2a అంటే 9 ఫార్ములాస్ అయ్యాయి. ఇంకా కాట్ కూడా ఫార్ములా ఉంది, నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అందరూ కూడా ఈ వీడియో చూసి నేర్చుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రూఫ్స్ కావాలంటే ఇలా డివైడ్ చేయాలి. ఓకే, cot of a minus b ఫార్ములా ఏంటంటే cot b into cot a plus 1 by cot b minus cot a. cot of a plus b ఫార్ములా cot b into cot a minus 1 by cot b plus cot a. ఇక్కడ a and b అని రాసుకోండి. ఇక్కడ a and b అని రాయకూడదు, మీనింగ్ మారిపోతుంది. ఈ ఫార్ములా నుండి cot 2a ఫార్ములా నేర్చుకోవచ్చు. పుట్ a is equal to b or b is equal to a. Cot of a plus a is equal to cot a into cot a minus 1 by cot a plus cot a. ఎక్కడ b ఉందో అక్కడ నేను a రాశాను. a plus a 2a. cot 2a is equal to cot a into cot a, cot square a minus 1 by cot a plus cot a 2 cot a. ఈ ఫార్ములాస్ ఎలా వస్తాయి మీకు? tan ఫార్ములాస్ ని cot లో మార్చుకోండి. tan theta is equal to 1 by cot theta. tan of a plus b is equal to 1 by cot of a plus b. tan a is equal to 1 by cot a. tan b is equal to 1 by cot b. అవి గుర్తుపెట్టుకొని tan ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే కాట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఫార్ములా మీకు ఏలో ఉంది, కానీ జనరల్ ఫార్ములాస్ అన్ని కూడా థీటాలో ఉంటాయి. థీటాలో మార్చండి. అగైన్ పుట్ a is equal to theta. ఎక్కడైతే ఏ ఉందో అక్కడ థీటా రాయండి. cot 2 theta is equal to cot square theta minus 1 by 2 cot theta. ఈ ఫార్ములాస్ అదేనా? ఈ ఫార్ములాస్ నుండి ఎన్నో ఫార్ములాస్ కూడా నేర్చుకోవచ్చు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దీస్ ఆల్ ఫార్ములాస్? సపోజ్ cot మీకు టేబుల్లో cot 60 ఉంటుంది, కానీ cot 120 డిగ్రీస్ కావాలి. 2a అంటే ఏంటి? 2 into a. a is equal to 60 రాసేసుకోండి. 2 into 60 120. అప్పుడు cot 120 వాల్యూ వచ్చేస్తుంది. ఇక్కడ a is equal to 60 రాయండి, ఇక్కడ a is equal to 60 రాయండి. cot 2 into 60 120. cot 120 is equal to cot square 60 minus 1 by 2 cot 60. అలా వెరిఫై చేసుకోవచ్చు. అంటే నోన్ వాల్యూస్ నుండి అన్నోన్ వాల్యూస్ నేర్చుకోవడం ఈ ఫార్ములా యూజ్. అర్థమైందా? అదే tan 120 కావాలనుకోండి, tan 2a ఫార్ములాలో a is equal to 60 రాసేసుకోండి. 2 into 60 120. అలా నేర్చుకోవచ్చు. నోన్ వాల్యూస్ ఏంటి? 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees అప్ టు 10th క్లాస్. ఇంటర్మీడియట్ వచ్చేసరికి మోర్ దాన్ 90 degrees వాల్యూస్ ఏదైనా కావాలనుకుంటే కొన్ని సిచ్యువేషన్ లో కొన్ని ఫార్ములాస్ ఉపయోగించి మనం ఫైండ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీకు ఇంటర్మీడియట్ లోని బేసిక్స్ కాన్సెప్ట్. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత సిలబస్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా? సో everyone watch this video and try to learn
దీస్ ఆల్ ఫార్ములాస్ వితౌట్ ఎనీ మిస్టేక్. ఎందుకంటే 10th క్లాస్ లో ఫార్ములాస్ తో పాటు కొన్ని ఫార్ములాస్ ఎక్స్ట్రా యాడ్ చేశాను. ఇవన్నీ మీకు ఇంటర్మీడియట్ లోని స్టార్టింగ్ సిలబస్ లోని ఫండమెంటల్స్ గా వస్తాయి. సో I hope everyone can easily understand, and everyone please support me. Okay na? Thank you.